I am K. Vanaja, Government Degree College, Paluncha, Bhadradri district. Today I am going to explain first year's organic chemistry topic, orientation effect in benzene. స్థాన నిర్దేశకత సిద్ధాంతం. What is benzene? Benzene is a organic compound. Its molecular formula is C6H6. It has 6 carbons and 6 hydrogens. బెంజీన్ అణు ఫార్ములా ఎంత C6H6. ఇందులో 6 కార్బన్లు 6 హైడ్రోజన్లు ఉంటాయి. ఓకే, హియర్ బెంజీన్ these 2 and 6 positions are called as ortho positions, and these 3 and 5 positions are called as meta positions, and this 4th position is called as para position. To understand orientation effect, we have to know about these positions. Okay, first these 2 and 6 positions ni 2 మరియు 6 స్థానాల గురించి ఓరియంటేషన్ ఎఫెక్ట్ అంటే స్థాన నిర్దేశక సిద్ధాంతము. ఈ స్థాన నిర్దేశక సిద్ధాంతం గురించి తెలుసుకోవడానికి ముందు మనం ఈ ఆర్థో మరియు పారా స్థానాలు, మెటా స్థానం అంటే ఏంటో తెలుసుకుందాము. ఈ 2 మరియు 6 సెకండ్ మరియు 6th పొజిషన్ ఈ స్థానాలని మనము ఆర్థో స్థానాలని అంటాము. 3rd and 5th స్థానాలని మెటా స్థానాలు అంటాము. 4th స్థానాన్ని మనము పారా స్థానం అని అంటాము. First let us know about monosubstituted benzene. ఏక ప్రతిక్షిప్త బెంజీన్ అంటే ఏంటో తెలుసుకుందాము. When one of the positions on the ring has been substituted with another atom or group of atoms, the compound is monosubstituted benzene. Okay, when in benzene, if hydrogen is replaced by another electrophile, it is called as monosubstituted benzene. Here this is electrophile. What is electrophile? Electrophile is an positively charged species. So it's here hydrogen is substituted by one electrophile. ఇక్కడ ఒక హైడ్రోజన్ ఒక ఎలక్ట్రోఫైల్ చేత ప్రతిక్షేపించబడింది. This reaction is called as electrophilic substitution reaction. What is substitution reaction? One atom is replaced by another atom. అంటే దీన్నే ప్రతిక్షేపణ చర్య అంటారు. అంటే ఒక పరమాణువు ఇంకొక పరమాణువు చేత ప్రతిక్షేపించబడుతుంది. ఇక్కడ ఒక హైడ్రోజన్ ఇంకొక ఎలక్ట్రోఫైల్ చేత ప్రతిక్షేపించబడింది. అంటే ఇట్ ఈస్ రీప్లేస్డ్ బై అనదర్ ఎలక్ట్రోఫైల్. హైడ్రోజన్ ఈజ్ రీప్లేస్డ్ బై అనదర్ ఎలక్ట్రోఫైల్. కాబట్టి ఇక్కడ హైడ్రోజన్ వెళ్ళిపోయి ఆ ప్లేస్లోకి ఇంకొక ఎలక్ట్రోఫైల్ వచ్చి చేరిందనమాట. సో ఇట్ ఈస్ ఇక్కడ ఒకటే ఒక ఎలక్ట్రోఫైల్ వచ్చి చేరింది కాబట్టి దిస్ ఈస్ కాల్డ్ యాజ్ ఓన్లీ వన్ ఎలక్ట్రోఫైల్ ఈజ్ యాడెడ్ హియర్. సో ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ మోనోసబ్స్టిట్యూటెడ్ ప్రొడక్ట్. ఏక ప్రతిక్షిప్త నిర్మాణం అని అంటారు. వాట్ ఈజ్ డైసబ్స్టిట్యూటెడ్ బెంజీన్స్ లేదా ద్విప్రతిక్షిప్త బెంజీన్లు అంటే ఏంటో చూద్దాము. When 2 of the 2 positions on the ring has been substituted with another atom or group of atoms, okay, the compound is a disubstituted benzene. ఒకవేళ రెండు ప్లేస్లు ఇంతకుముందు ఒక ప్లేస్లోనే ఇక్కడ ఎలక్ట్రోఫైల్ వచ్చి యాడ్ అయింది, ఇంకొక ప్లేస్లో కూడా ఎలక్ట్రోఫైల్ వచ్చి యాడ్ అయితే దాన్ని ఏమంటారు? ఎలక్ట్రోఫైల్ వచ్చి చేరితే దానిని ద్విప్రతిక్షిప్త బెంజీన్ అని అంటారనమాట. ఓకే, if monosubstituted benzene reacts with another electrophile, it is added in different positions. Okay, if it is added at 2nd or 6th position, it is called as ortho position. Second or 6th position. This is 2nd position. This is 1st place, 2nd, 3rd, 4th, 5th, 6th place. So if it is added at 2nd or 6th position,
these positions are called as ortho positions and this product is called as ortho product. కాబట్టి ఇది ఇలా సెకండ్ కానీ ఎలక్ట్రోఫైల్ సెకండ్ ప్లేస్లో కానీ సిక్స్త్ ప్లేస్లో కానీ వచ్చి చేరితే దాన్ని ఆర్థో ఉత్పన్నాలని అంటారనమాట. ఇఫ్ ఎలక్ట్రోఫైల్ ఈజ్ యాడెడ్ ఎట్ థర్డ్ ఆర్ ఫిఫ్త్ పొజిషన్స్ it is called as meta positions and this product is called as meta product. Okay, if electrophile is added at fourth position it is called as para product. దీనిని ఒకవేళ ఎలక్ట్రోఫైల్ ఫోర్త్ ప్లేస్లో వచ్చి చేరితే దాన్ని పారా ఉత్పన్నం అని అంటారు, దీనినేమో మెటా ఉత్పన్నం అంటారు, వీటిని ఆర్థో ఉత్పన్నాలని అంటారు అన్నమాట. కాబట్టి సపోజ్ ఇఫ్ యూ టేక్ ఏ టోలిన్ యాజ్ ఎగ్జాంపుల్, మనం టోలిన్ తీసుకుంటే దిస్ ఈస్ ద ఫస్ట్ కార్బన్ అండ్ ఫస్ట్ కార్బన్ CH3 గ్రూప్ ఈస్ ప్రజెంట్ and second if incoming electrophile is at second position, this 1 and 2 positions are called as ortho positions. Okay, if electrophile is here this is called as 1 and 3 positions are called as meta position. If electrophile is here this 1 and 4th 1 2 3 4th 1 and 4 position is called as para position. Okay, కాబట్టి మనం CH3ని CH3 ఉన్న ఒక మోనో ప్రతిక్షిప్త బెంజీన్ తీసుకుంటే, అంటే ఇక్కడ ఏం ప్రతిక్షేపించబడింది, బెంజీన్లో CH3 ప్రతిక్షేపించబడితే కనుక ఇది ఫస్ట్ కార్బన్ అయితే సెకండ్ కార్బన్ మీద ఒకవేళ ఎలక్ట్రోఫైల్ వచ్చి చేరితే దాన్ని 1-2 పొజిషన్ కాబట్టి దాన్ని ఆర్థో అంటాము. 1-2 1-6 ఏదైనా ఆర్థో అంటాము. ఇక్కడ 1-3 ఇలా ఇక్కడ ఎలక్ట్రోఫైల్ వచ్చి చేరితే దీన్ని మెటా పొజిషన్ అన్నాము. ఇక్కడ ఎలక్ట్రోఫైల్ వస్తే అంటే 1-3 ఈజ్ కాల్డ్ యాజ్ మెటా, 1-3ని మెటా స్థానం అంటాం, 1-4ని పారా స్థానం అంటాం, 1-2ని ఆర్థో స్థానం అని అంటాం అన్నమాట. కాబట్టి ఇప్పుడు ఓరియంటేషన్ ఎఫెక్ట్ అంటే ఏంటి, ద ప్లేస్ ఆక్యుపైడ్ బై ద సెకండ్ సబ్స్ట్రియంట్ ఇన్ బెంజీన్ న్యూక్లియస్ డిపెండ్స్ ఆన్ ద నేచర్ ఆఫ్ ద ఫస్ట్ సబ్స్ట్రియంట్ ఆల్రెడీ ప్రజెంట్. ఓకే, ఇప్పుడు స్థాన నిర్దేశక సిద్ధాంతము అంటే ఏంటంటే మన ఈ ఫస్ట్ ఎలక్ట్రోఫైల్ సెకండ్ ఎలక్ట్రోఫైల్ ఏ స్థానంలో వచ్చి చేరుతుంది అనే విషయాన్ని డిసైడ్ చేస్తుంది అనమాట. ఓకేనా, దిస్ ఫస్ట్ ఎలక్ట్రోఫైల్ డైరెక్ట్ the incoming electrophile to different positions. కాబట్టి దీని it depends on its nature. కాబట్టి ఇది ఎలక్ట్రోఫైల్ యొక్క నేచర్ మీద ఆధారపడి ఈ వచ్చి చేరే ఎలక్ట్రోఫైల్ ఎక్కడ అంటే దిస్ ఎలక్ట్రోఫైల్ డిటర్మైన్స్ ద సెకండ్ ఎలక్ట్రోఫైల్ పొజిషన్ అన్నమాట. కాబట్టి ఈ ఎలక్ట్రోఫైల్ ఎక్కడ వచ్చి చేరాలి అనేది డిసైడ్ చేయడాన్ని మనం ఏమంటాము, ఓరియంటేషన్ ఎఫెక్ట్ లేదా స్థాన నిర్దేశకత సిద్ధాంతం అని అంటాము. ఇక్కడ ఎలక్ట్రోఫైల్ అంటే కొన్ని గ్రూప్స్ సమ్ గ్రూప్స్ డైరెక్ట్ ఇన్కమింగ్ గ్రూప్స్ టు ఆర్థో ఆర్ పారా ప్లేసెస్ అన్నమాట. కాబట్టి దీస్ గ్రూప్స్ ఆర్ కాల్డ్ యాజ్ ఆర్థో పారా డైరెక్టింగ్ గ్రూప్స్. కొన్ని గ్రూపులు వచ్చే గ్రూప్ని ఆర్థో లేదా పారా స్థానంలో వచ్చి చేరేట్టుగా చేస్తాయి. అలాంటి గ్రూప్స్ని మనము ఆర్థో పారా డైరెక్టింగ్ గ్రూప్స్ అంటారు. సపోజ్ దీస్ ఆర్ ద సమ్ ఎగ్జాంపుల్స్ ఫర్ ఆర్థో పారా డైరెక్టింగ్ గ్రూప్స్. అంటే ఇవి గనక మనకి బెంజీన్ మీద ఉంటే అవి వచ్చి చేరే ఎలక్ట్రోఫైల్ని ఆర్థో పారా స్థానంలో మాత్రమే వచ్చి చేరేట్టుగా చేస్తాయి అన్నమాట. ఎగ్జాంపుల్ NH2 OH OCH3 R C6H5. R అంటే ఆల్కైల్ గ్రూప్, దిస్ ఈజ్ మిథాక్సీ గ్రూప్, దిస్ ఈజ్ ఫినైల్ గ్రూప్. ఓకే, దీస్ గ్రూప్స్ డైరెక్ట్ ద ఇన్కమింగ్ గ్రూప్ టు ఆర్థో ఆర్ పారా పొజిషన్స్. కాబట్టి వీటిని ఆర్థో పారా స్థాన నిర్దేశక గ్రూపులని అంటారన్నమాట. Okay, when electron releasing group like OH is present on the benzene ring, it pushes electrons into the benzene ring. If OH is present on benzene ring, what happens?
it pushes the electrons to and OH, two electrons are present, so it gives electrons to benzene. ఇదేం చేస్తుంది? OH బెంజీన్ కి ఎలక్ట్రాన్స్ ని ఇస్తుంది. సో ద ఎలక్ట్రాన్ డెన్సిటీ ఎట్ ఆర్థో అండ్ పారా పొజిషన్స్ ఈజ్ ఇంక్రీజ్. అలా ఇవ్వడం వల్ల ఆర్థో మరియు పారా స్థానాల్లో ఎలక్ట్రాన్ సాంద్రత అనేది పెరుగుతుంది. ఎలక్ట్రాన్ సాంద్రత అంటే ఇక్కడ నెగిటివ్ చార్జ్ ఈజ్ ఫార్మ్డ్ అనమాట. ఇక్కడ ఎట్ ఆర్థో అండ్ పారా పొజిషన్స్, ఆర్థో మరియు పారా స్థానాల్లో రుణావేశం అనేది ఏర్పడుతుంది. ఎందువల్ల? ఈ OH బెంజీన్ కి ఎలక్ట్రాన్లని ఇవ్వడం వల్ల. కాబట్టి ఇది నెగిటివ్ ఛార్జ్ మనకి ఏర్పడింది కాబట్టి ఆర్థో మరియు పారా స్థానంలో ఎలక్ట్రోఫైల్ అంటే పాజిటివ్ ఛార్జ్ ఎలక్ట్రోఫైల్ అటాక్స్ ఓన్లీ ఎట్ ఆర్థో అండ్ పారా పొజిషన్. మనం పాజిటివ్ ఎలక్ట్రోఫైల్ ఎక్కడ అటాక్ చేస్తుంది? పాజిటివ్ నెగిటివ్ దగ్గరికి వచ్చి అటాక్ చేస్తుంది. కాబట్టి పాజిటివ్ ఎలక్ట్రోఫైల్ అటాక్స్ ఓన్లీ ఎట్, కాబట్టి పాజిటివ్ ఎలక్ట్రోఫైల్ మనకి అక్కడ అటాక్ చేసింది అంటే అక్కడ యాడ్ అయింది అంటే ఆర్థో పారా పొజిషన్లోనే అక్కడ ఎలక్ట్రోఫైల్ వచ్చి యాడ్ అవుతుంది. కాబట్టి మనకి ఆర్థో పారా సబ్స్టిట్యూయెంట్స్ ఏర్పడతాయి. కాబట్టి దీస్ గ్రూప్స్ ఆర్ కాల్డ్ యాజ్ ఏంటి? ఆర్థో పారా డైరెక్టింగ్ గ్రూప్స్. అంటే ఆర్థో పారా స్థానంలో సెకండ్ ఎలక్ట్రోఫైల్ వచ్చి చేరేట్టుగా చేస్తున్నాయి కాబట్టి వీటిని ఆర్థో పారా స్థాన నిర్దేశక గ్రూపులని అంటారు. ఇక్కడ ఈ OH గ్రూప్ కనుక బెంజిన్ మీద ఉంటే electron density is less at meta position. If OH group is on benzene, electron density ఏమవుతుంది? becomes less. కాబట్టి electrophile doesn't attack at meta position అన్నమాట. Okay, let us see here. These are the resonance structures of phenol. Okay, this is phenol and benzene ring OH group is present. On O, two electrons are there. So these electrons shifts towards this bond. Here two bonds are formed. These electrons, if two bonds are formed here, carbon has 5 bonds. So one bond shift to this carbon. అర్థమైందా? కార్బన్ కి ఎన్ని బాండ్స్ ఉండాలి? 4 ఉండాలి. ఇక్కడ 5 బాండ్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఈ ఎలక్ట్రాన్స్ ఇక్కడ షిఫ్ట్ అయితే ఓన్లీ ఎలక్ట్రాన్స్ ఇక్కడ షిఫ్ట్ అయితే ఇక్కడ ఒక బాండ్ ఫామ్ అయితే కార్బన్ కి 5 బాండ్స్ ఏర్పడతాయి. కానీ మనకి కార్బన్ 4 ఉండాలి కాబట్టి ఈ బాండ్ ఇక్కడ ఈ కార్బన్ మీదకి షిఫ్ట్ అవుతుంది అనమాట. సో దిస్ కార్బన్ గెట్స్ నెగిటివ్ చార్జ్. దిస్ కార్బన్ అక్వైర్స్ నెగిటివ్ చార్జ్. ఈ కార్బన్ మీద నెగిటివ్ చార్జ్ వస్తే నెక్స్ట్ వాట్ హ్యాపెన్స్? అగైన్ దిస్ బాండ్ షిఫ్ట్స్ టు దిస్ కార్బన్. ఈ కార్బను దిస్ బాండ్ షిఫ్ట్స్ టు దిస్ కార్బన్. ఈ బాండ్ ఈ కార్బన్ మీదకి వస్తుంది. రావడం వల్ల ఏమవుతుంది? దిస్ కార్బన్ గెట్స్ నెగిటివ్ చార్జ్. అగైన్ దిస్ నెగిటివ్ చార్జ్ షిఫ్ట్ టు దిస్ బాండ్. కాబట్టి ఇది ఇక్కడికి షిఫ్ట్ అవడం వల్ల ఇలా దిస్ బాండ్ షిఫ్ట్స్ టు దిస్ కార్బన్. సో హియర్ నెగిటివ్ చార్జ్ ఇస్ ఫార్మ్డ్. సో ఫినాల్ హ్యాస్ we observe 3 resonance structures. ఫినాల్కి ఎన్ని రెజొనెన్స్ స్ట్రక్చర్స్ ఉన్నాయి? 3 రెజొనెన్స్ నిర్మాణాలు ఏర్పడుతున్నాయి ఇలా. కాబట్టి వాట్ ఈజ్ రెజొనెన్స్? ద డీలోకలైజేషన్ ఆఫ్ 5 electrons ఇన్ ద రింగ్. కాబట్టి ఇక్కడ రెజొనెన్స్ అంటే ఏంటి? ఇలా ఎలక్ట్రాన్లు షిఫ్ట్ అవడం ఎక్కడ? వలయంలో. కాబట్టి ఇలా వలయంలో ఎలక్ట్రాన్లు షిఫ్ట్ అవ్వడం వల్ల, ఎందుకు వలయంలో ఎలక్ట్రాన్లు షిఫ్ట్ అవుతున్నాయి? ఇక్కడ ఈ OH మీద ఉన్న ఎలక్ట్రాన్స్ ని OH గివ్స్ ఎలక్ట్రాన్స్ టు బెంజీన్ రింగ్. కాబట్టి ఇలాంటి సో దిస్ టైప్ ఆఫ్ రెజొనెన్స్ స్ట్రక్చర్స్ ఆర్ ఫార్మ్డ్. ఇన్ దీస్ స్ట్రక్చర్స్, see here, this is ortho position, this is para position, and again this is ortho position. Negative charge is present at only ortho and para positions, not at meta position. This is meta position. Third and fifth positions are meta positions. So negative charge formed only at ortho and para positions. So electrophile attacks only at ortho and
para position only. Electrophile positively charged species attacks here or here or here, not at this position. Here electron density is less. So compared to this carbon, here electron density is less. So electrophile attacks at minus position only. This carbon నార్దో అండ్ పార పొజిషన్ ఉంది. అర్థమైందా? ఇక్కడ ఏంటంటే ఇక్కడ 3 రెజినెన్స్ నిర్మాణాలలో ఈ ఈ ఈ ఆక్సిజన్ 3 రెజినెన్స్ నిర్మాణాలు ఏర్పడ్డాయి. ఇక్కడ ఈ ఎలక్ట్రాన్లు ఇక్కడికి రావడం వల్ల ఇక్కడ ఈ కార్బన్ మీద ఒక బంధం ఏర్పడుతుంది. ఇలా బంధం ఏర్పడినప్పుడు ఈ కార్బన్కి 5 బంధాలు వచ్చాయి. 5 బంధాలు ఉండకూడదు కదా, కార్బన్కి 4 బంధాలు ఉండాలి. కాబట్టి ఈ బంధము ఈ కార్బన్ మీదకి వస్తుంది. ఇలా రావడం వల్ల ఈ 2 ఎలక్ట్రాన్లు రావడం వల్ల ఇక్కడ నెగిటివ్ ఛార్జ్ ఏర్పడుతుంది. తర్వాత ఈ బంధము ఇక్కడ షిఫ్ట్ అవుతుంది, ఈ బంధం ఇక్కడికి వస్తుంది. ఇలా రావడం వల్ల ఇక్కడ నెగిటివ్ ఛార్జ్ వస్తుంది. మళ్ళీ నెక్స్ట్ రెజినెన్స్ నిర్మాణంలో ఈ నెగిటివ్ ఛార్జ్ ఇక్కడికి, ఇది ఇక్కడికి, అంటే ఇక్కడ ఎలక్ట్రాన్లు షిఫ్ట్ అవుతున్నాయి. ఎలక్ట్రాన్లు షిఫ్ట్ అవుతూ ఉంటాయి. ఎలక్ట్రాన్లు రెజొనేట్ అవుతున్నాయి, ఎలక్ట్రాన్లు డీలోకలైజ్ అవుతున్నాయి, అంటే స్థానాంతరం చెందుతున్నాయి. ఈ ఎలక్ట్రాన్ల స్థానాంతరం వల్ల ఏమవుతుంది, రెజొనెన్స్ నిర్మాణాలు అనేవి ఇలా 3 రకాల నిర్మాణాలు ఏర్పడతాయి. ఇలా ఏర్పడినప్పుడు ఈ నిర్మాణాల్లో మనకి మైనస్ రుణావేశము ఆర్థో స్థానము లేదా పారాస్థానము లేదా ఆర్థో స్థానాల్లో మాత్రమే ఉంటుంది. కాబట్టి పాజిటివ్ ఛార్జ్ ఉన్న ఎలక్ట్రోఫైల్ వచ్చి ఆర్థో స్థానాల్లో కానీ పారాస్థానాల్లో మాత్రమే వచ్చి చేరుతుంది అనమాట. అంతేగాని ఎలక్ట్రాన్ సాంద్రత తక్కువగా ఉన్న మెటాస్థానంలో వచ్చి చేరదు. కాబట్టి వీటిని ఈ OH గ్రూపు ఇలాంటి గ్రూపులను ఏమంటాము, ఆర్థో పారా స్థాన నిర్దేశక గ్రూపులు అంటారు. సారీ, ఇక్కడ పాజిటివ్ ఛార్జ్ వేయలేదమ్మా. ఇక్కడ పాజిటివ్ ఛార్జ్ ఉంటుంది, ఇక్కడ పాజిటివ్ ఛార్జ్, ఇక్కడ కూడా పాజిటివ్ ఛార్జ్ వస్తుంది అనమాట. నెక్స్ట్ వన్ ఈజ్ మెటా డైరెక్టింగ్ గ్రూప్స్. వీటిని మెటా స్థాన నిర్దేశక గ్రూపులు అంటారు. Some meta directing groups are NO2, CO, CN, cyanide group. This is nitro group, this is carbonyl group, and acidic group. This carbonyl group is present in aldehydes, ketone, or any organic compounds. Acidic group means COOH. If these groups are present on electrophile, they direct the incoming group to only meta position. అంటే ఏం చేస్తాయి, ఒకవేళ ఈ గ్రూపులు కనుక బెంజీన్ వలయంపై ఉంటే అవి వచ్చి చేరే ఎలక్ట్రోఫైల్ మెటాస్థానంలో మాత్రమే వచ్చి చేరేట్లుగా చేస్తాయి. అందువల్ల వీటిని మెటాస్థాన నిర్దేశక గ్రూపులని అంటారు. మన ఎలక్ట్రోఫైల్ విత్డ్రాయింగ్ గ్రూప్ లైక్ NO2, సారీ ఇక్కడ 2 పడలేదు, NO2 ఈజ్ ప్రజెంట్ ఆన్ ద బెంజీన్ రింగ్. ఇట్ విత్డ్రాస్ ఎలక్ట్రాన్స్ ఫ్రమ్ ద బెంజీన్. కాబట్టి ఇవి ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ అంటే ఎలక్ట్రాన్లు తీసుకుంటాయి. ఇంతకుముందు OH ఏం చేస్తుంది, ఎలక్ట్రాన్లు ఇచ్చింది బెంజీన్కి. ఇవి ఏం చేస్తాయి, బెంజీన్ రింగ్ నుంచి ఇటు విత్డ్రాస్, ఇట్ టేక్స్ ఎలక్ట్రాన్స్ ఫ్రమ్ బెంజీన్. కాబట్టి ఇలాంటి గ్రూప్స్ ఉంటే ఏమవుతుంది చూద్దాము. సో ద ఎలక్ట్రాన్ డెన్సిటీ అట్ ఆర్థో అండ్ పారా పొజిషన్స్ ఈజ్ డిక్రీజ్డ్. Positive charges developed at ఆర్థో అండ్ పారా పొజిషన్స్ ఇన్ 1 and 2 and 3rd రెజిస్టర్స్. కాబట్టి ఇక్కడ మనకేమవుతుంది, ఇంతకుముందు నెగిటివ్ ఛార్జ్ ఏర్పడింది ఆర్థో మరియు పారా స్థానంలో. హియర్ పాజిటివ్ ఛార్జ్డ్ ఈజ్ ఫార్మ్డ్ ఎట్ ఆర్థో అండ్ పారా పొజిషన్స్ అనమాట. ఇప్పుడు ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్స్ ఆర్ ప్రజెంట్, పాజిటివ్ ఛార్జ్ డెవలప్డ్ ఎట్ ఆర్థో అండ్ పారా పొజిషన్స్. కాబట్టి ఎలక్ట్రాన్లను తీసుకునే స్వభావం ఉన్న NO2 వంటి గ్రూపులు ఉంటే కనుక, CO, CN, సైనైడ్, కార్బొనైల్ గ్రూప్ ఇలాంటివి ఉంటే ఏమవుతుంది, పాజిటివ్ ఛార్జ్ అంటే ధనావేశము, ఇంతకుముందు రుణావేశం ఏర్పడింది, ఇప్పుడు ధనావేశము ఆర్థో మరియు పారా స్థానాల్లో ఏర్పడుతుంది. హెన్స్ ఎలక్ట్రోఫైల్ డస్ నాట్ అటాక్ ఎట్ ఆర్థో అండ్ పారా పొజిషన్. పాజిటివ్ ఛార్జ్ ఉన్న ప్లేస్లోకి వచ్చి పాజిటివ్ ఛార్జ్ ఉన్న ఎలక్ట్రోఫైల్ యాడ్ అవ్వదు కదా. కాబట్టి ఎలక్ట్రోఫైల్ అటాక్ ఎట్ ఓన్లీ మెటా పొజిషన్ అనమాట, నాట్ ఎట్ ఆర్థో అండ్ పారా పొజిషన్స్. అదేంటో చూద్దాము. లెట్ us see the resonance structures of nitrobenzene.
So here on benzene ring nitro group is present. Nitro group is electron withdrawing group. అంటే ఇవి ఏం చేస్తుంది, ఇట్ విత్డ్రాస్ ఎలక్ట్రాన్స్ ఫ్రమ్ బెంజీన్ రింగ్. ఇది ఏం చేస్తుంది, బెంజీన్ లో ఉన్న ఎలక్ట్రాన్స్ ని తన వైపు తీసుకుంటుంది. ఇంతకుముందు OH ఇలా ఇచ్చింది ఎలక్ట్రాన్స్, దిస్ గ్రూప్ టేక్స్ ఎలక్ట్రాన్స్ ఫ్రమ్ బెంజీన్. కాబట్టి ఇది ఎలక్ట్రాన్స్ ఇలా తీసుకుంటుంది. కాబట్టి ఇక్కడ ఏమవుతుంది, ఈ దిస్ బాండ్ షిఫ్ట్స్ టు దిస్ బాండ్ అండ్ దిస్ బాండ్ షిఫ్ట్స్ టు O. కాబట్టి ఇక్కడ ఏమవుతుంది, దిస్ కార్బన్ దిస్ here one another bond is formed and on O negative charge is formed. Okay, after that here this carbon gives electrons to this carbon, so here positive charge is formed on carbon. This carbon gets positive charge. Okay, it acquires positive charge. So okay na, after that this bond shift to this bond. ఎందుకు ఇది, ఎందుకంటే టు డిక్రీజ్ ద పాజిటివ్ చార్జ్. ఇక్కడ పాజిటివ్ చార్జ్ తగ్గించడానికి ఈ ఎలక్ట్రాన్లు ఇక్కడికి షిఫ్ట్ అవుతాయి అన్నమాట. సో ఇలా ఇక్కడ ఈ ఎలక్ట్రాన్స్ షిఫ్ట్ హియర్, దిస్ కార్బన్ గెట్స్ పాజిటివ్ చార్జ్. సో again this electron shift here, so this carbon gets positive. Likewise at ortho and para positions we observe positive charge. ఎక్కడ ఉంది పాజిటివ్ చార్జ్, ఎక్కడ ఉంది? కాబట్టి ఇలా ఎలక్ట్రాన్లు ఇలా షిఫ్ట్ అవుతూ ఉండడం వలన ఏమైంది, పాజిటివ్ చార్జ్ ఎక్కడ ఏర్పడింది, కేవలం ఆర్ధో మరియు పారా స్థానంలో మాత్రమే ఏర్పడింది. సో హియర్ ఎలక్ట్రాన్ డెన్సిటీ ఈజ్ లెస్, ఇక్కడ ఎలక్ట్రాన్ సాంద్రత తక్కువగా ఉంది. సో ఎలక్ట్రోఫైల్ డజంట్ అటాక్ దిస్ ఎట్ దిస్ పొజిషన్స్. ఎలక్ట్రోఫైల్ ఇక్కడ అటాక్ చేయదు, ఎక్కడ ఆర్ధో మరియు పారా స్థానంలో వచ్చి అటాక్ చేయదు. ఇట్ అటాక్స్ ఓన్లీ ఎట్ మెటా పొజిషన్స్. ఎందుకంటే ఇక్కడ హియర్ ఎలక్ట్రాన్ డెన్సిటీ ఈజ్ మోర్, సో electrophile attacks at meta position only. So this group is called as, nitro group is called as meta directing group. కాబట్టి దీనిని మెటా స్థాన నిర్దేశక గ్రూప్ అని అంటారు, నైట్రో గ్రూప్. ఓకే, స్థాన నిర్దేశక సిద్ధాంతం అంటే బెంజీన్లో 6 కార్బన్లు ఉన్నాయి చెప్పాను కదా, 2, 6 స్థానాలని ఆర్ధో స్థానాలు, 3, 5 స్థానాలని మెటా స్థానాలు, 4వ స్థానాన్ని పారా స్థానం అని అంటాము. మోనో ప్రతిక్షిప్త నిర్మాణం అంటే ఏంటి, బెంజీన్లోని ఒక కార్బన్ మీద ఇంకొక పరమాణువు లేదా అణువు వచ్చి చేరితే దానిని మోనో ప్రతిక్షిప్త నిర్మాణం అన్నాము. అంటే ఇది ఎలక్ట్రోఫిలిక్ ప్రతిక్షేపణ చర్య. ప్రతిక్షేపణ చర్య అంటే ఏంటి, ఒక పరమాణువు వెళ్ళిపోయి ఆ ప్లేస్లోకి ఇంకొక పరమాణువు వచ్చి చేరడం. ఇక్కడ హైడ్రోజన్ వెళ్ళిపోయి ఆ ప్లేస్లోకి ఇంకొక ఎలక్ట్రోఫైల్, పాజిటివ్ ఛార్జ్ ఉంటే దాన్ని ఎలక్ట్రోఫైల్ అంటారు. కాబట్టి ఎలక్ట్రోఫైల్ వచ్చి చేరితే దానిని మోనో ప్రతిక్షిప్త నిర్మాణము అంటారు. ఇవేంటి, ఎలక్ట్రోఫిలిక్ ప్రతిక్షేపణ చర్యలు. కాబట్టి ఒక ద్విప్రతిక్షిప్త నిర్మాణం ఎలా ఏర్పడుతుంది, బెంజీన్ వలయంలో ఒక ప్రతిక్షేపం ఆల్రెడీ ఉండి, అంటే ఇది ఆల్రెడీ ఉండి ఇంకొక ఎలక్ట్రోఫైల్ వచ్చి చేరితే దానిని ద్విప్రతిక్షిప్త నిర్మాణం అని అంటారు అన్నమాట. ఇలా ఇప్పుడు ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ ఒక ఎలక్ట్రోఫైల్ ఉంది, ఇప్పుడు ఇంకొక ఎలక్ట్రోఫైల్, సపోజ్ ఎలక్ట్రోఫైల్ ఇక్కడ చూడండి, ఎలక్ట్రోఫైల్ వచ్చి ఈ సెకండ్ ఆర్ 6th పొజిషన్లో వస్తే దాన్ని సెకండ్ పొజిషన్, ఇది సెకండ్ పొజిషన్, దిస్ ఇస్ ఫస్ట్ పొజిషన్, ఇది మొదటి స్థానం, ఇది 2వ స్థానము. అలాగే ఇది మొదటి స్థానము, 2, 3, 4, 5, 6. కాబట్టి 6th పొజిషన్లో వస్తే కనుక దానిని ఆర్ధో ఉత్పన్నాలు అంటారు. అలా కాకుండా 1, 2, 3 థర్డ్ పొజిషన్, 4th, 5th, దిస్ ఈజ్ 5th పొజిషన్, ఇది 5వ స్థానం. కాబట్టి 3 లేదా 5 స్థానంలో వచ్చి చేరితే వాటిని మెటా ఉత్పన్నాలు అంటారు. ఇలా 4వ స్థానంలో వచ్చి చేరితే వాటిని, ఇది 4, 1, 2, 3, 4, 4వ స్థానంలో వచ్చి చేరితే బ్యాటరీ, 4వ స్థానంలో వచ్చి చేరితే దీనిని పారా ఉత్పన్నం అంటారు.
ఓకే, కాబట్టి బెంజీన్ స్థాన నిర్దేశకత అంటే ఏంటి? బెంజీన్ వలయంలో ఒక ప్రతిక్షేపం ఉండి ఇంకొక ఎలక్ట్రోఫైల్ వచ్చి వస్తే అది ఏ స్థానంలో వచ్చి చేరుతుందో అనేది బెంజీన్ వలయంపై ఉన్న ప్రతిక్షేపంపై ఆధారపడి ఉంటుంది. దీనినే స్థాన నిర్దేశకత అంటారు. కాబట్టి ఈ ప్రతిక్షేపకం మీద ఆధారపడి ఈ ఇది ఏ స్థానంలో వచ్చి చేరాలనేది తెలుస్తుంది అనమాట. కాబట్టి ఈ ప్రతిక్షేపకం నిర్ణయిస్తుంది. ఈ ప్రతిక్షేపం యొక్క స్వభావము ఇది ఏ ప్లేస్ లో వచ్చి చేరుతుంది అనేది నిర్ణయిస్తుంది. దీన్ని స్థాన నిర్దేశకత అంటారు అనమాట. బెంజీన్ పై ఉండే ప్రతిక్షేపకాలు 2 రకాలుగా ఉంటాయి: ఉత్తేజిత ఆర్థోపారా నిర్దేశకాలు, అనుత్తేజిత మెటా నిర్దేశకాలు అని అంటారు. ఉత్తేజిత ఆర్థోపారా స్థాన నిర్దేశకాలు అంటే ఏంటంటే ఎలక్ట్రాన్లని విడుదల చేసే సమూహాలు. OH వంటి ఎలక్ట్రాన్లను విడుదల చేసే ప్రభావం ఉన్న సమూహము బెంజీన్ వలయంపై ఉంటే అది ఎలక్ట్రాన్లను బెంజీన్ వలయంలోనికి పంపిస్తుంది అనమాట. ఇలా ఈ OH వంటి గ్రూప్ ఉంటే గనక అది ఏం చేస్తుంది? ఎలక్ట్రాన్లని ఇటు బెంజీన్కి ఇస్తుంది. ఇలా ఇవ్వడం వలన ఏమవుతుంది? ఇక్కడ ఈ ఎలక్ట్రాన్లు ఇక్కడికి రావడం వలన ఈ బెంజీన్ పై ఇక్కడ ఒక బంధం ఏర్పడితే 5 బంధాలు ఉంటాయి కాబట్టి ఈ ఎలక్ట్రాన్లు ఇక్కడికి వస్తాయి. ఇలా ఎలక్ట్రాన్లు బెంజీన్ రింగ్ లో ఇలా తిరుగుతూ ఉండడం వలన ఏమవుతుంది? ఈ ఆర్థో స్థానము, ఇది ఆర్థో స్థానము, ఈ పారా స్థానం. కాబట్టి ఆర్థో మరియు పారా స్థానాల్లో ఈ 3 రెజొనెన్స్ నిర్మాణాలలో రుణావేశము ఏర్పడింది. ఈ రుణావేశము ఆర్థో మరియు పారా స్థానంలో ఉంది కాబట్టి ఎలక్ట్రోఫైల్ ఏం చేస్తుంది? ఈ ఆర్థో మరియు పారా స్థానం మైనస్ ఎలక్ట్రోఫైల్ అంటే పాజిటివ్ ఛార్జ్ ఉన్న ఎలక్ట్రోఫైల్. కాబట్టి ఒక ఎలక్ట్రోఫైల్ ఆల్రెడీ ఉంది, రెండవ ఎలక్ట్రోఫైల్ పాజిటివ్ ఛార్జ్ ఉన్నది ఈ స్థానంలో కానీ అంటే ఆర్థో స్థానంలో కానీ పారా స్థానంలో కానీ వచ్చి చేరుతుంది అనమాట. కాబట్టి ఇలా OH వంటి గ్రూపులు NH2OH, OCH3, ఆల్కైల్ గ్రూప్, బెంజీన్ వంటి గ్రూపులను ఏమంటారు? ఉత్తేజిత ఆర్థోపారా స్థాన నిర్దేశకాలు అంటారు అనమాట. ఇక్కడ మనకి ఇక్కడ పాజిటివ్ ఛార్జ్ ఉండాలి, అలాగే ఇక్కడ కూడా పాజిటివ్ ఛార్జ్ ఉండాలి. ఓకే, తర్వాత కాబట్టి రెండవది మెటాస్థాన నిర్దేశకాలు. వీటిని అనుత్తేజిత స్థాన నిర్దేశకాలు అంటారు. NO2, CO, C ట్రిపుల్ బాండ్ N అంటే సైనైడ్, COR అంటే మిథాక్సీ ఆల్కాక్సీ గ్రూప్, తర్వాత COOH అంటే ఎసిడిక్ గ్రూప్ అంటే ఆమ్లము. ఇలాంటి గ్రూపులు ఉన్నప్పుడు అవి ఏం చేస్తాయంటే బెంజీన్ వలయం నుంచి ఎలక్ట్రాన్లని ఇలా తీసుకుంటాయి. బెంజీన్ వలయం నుంచి ఎలక్ట్రాన్లు అవి తీసుకుంటాయి. ఇందాక OH ఎలక్ట్రాన్లు ఇచ్చింది, ఇవేమో ఎలక్ట్రాన్లు తీసుకుంటాయి. కాబట్టి ఇలా తీసుకున్నప్పుడు ఈ బంధం ఇక్కడికి వస్తుంది, ఈ బంధం ఇక్కడికి వచ్చింది, ఈ బంధం ఇక్కడ రావడం ఇక్కడ ద్విబంధం ఏర్పడింది. తర్వాత ఇక్కడ ఈ ఎలక్ట్రాన్లు ఇక్కడికి వచ్చాయి కాబట్టి ఈ కార్బన్ మీద ధనావేశం ఏర్పడింది. ఈ ధనావేశాన్ని పోగొట్టడానికి ఈ ఎలక్ట్రాన్లు ఇక్కడికి షిఫ్ట్ అయ్యాయి. ఇక్కడ షిఫ్ట్ అవడం వల్ల ఇక్కడ ఈ ఎలక్ట్రాన్లు ఇక్కడికి వెళ్ళాయి కాబట్టి ఈ కార్బన్ మీద ధనావేశం వచ్చింది. ఇది పోగొట్టడానికి ఈ ఎలక్ట్రాన్లు మళ్ళీ ఇక్కడికి వచ్చాయి కాబట్టి ఈ కార్బన్ మీద ధనావేశం వచ్చింది. కాబట్టి ఇలా ఇక్కడ ఇంతకుముందేమో ఆర్థో పారా స్థానంలో రుణావేశం ఉంది, ఇప్పుడు ఆర్థో పారా స్థానంలో ధనావేశం వచ్చింది. కాబట్టి ధనావేశం ఉన్న ఆర్థో పారా స్థానాల్లోకి ఇప్పుడు ఇక్కడ ఎలక్ట్రోఫైల్ వచ్చి చేరదు. ఇప్పుడు ఎలక్ట్రోఫైల్ ఎక్కడికి వస్తుంది? ఎలక్ట్రాన్ సాంద్రత ఎక్కువగా ఉన్న మెటా స్థానాలకు, ఈ 3rd కానీ 5th పొజిషన్ కానీ ఈ పొజిషన్లో వచ్చి చేరుతుంది అనమాట. కాబట్టి ఇక్కడ ఇలాంటి గ్రూపులు ఇక్కడ మనకి ఏం చేస్తాయి? మెటా స్థానాల్లో రెండవ ఎలక్ట్రోఫైల్ వచ్చి చేరేట్టుగా చేస్తాయి. కాబట్టి వీటిని మెటాస్థాన నిర్దేశకాలు లేదా అనుత్తేజిత స్థాన నిర్దేశకాలని అంటారనమాట. థ్యాంక్ యూ.